అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను తిరిగి సముద్రం దగ్గరికే బయలుదేరుతున్నాను. మనం చూడాల్సిన ముఖ్యమైన ఇంకొక టెంపుల్ కూడా ఉంది కాబట్టి అది సముద్రనారాయణ టెంపుల్. సో వెళ్తుంటే మనకి ఇదంతా విలేజ్ అంతా కనిపిస్తూ ఉంటుంది, బీచ్ దగ్గర ఉన్న విలేజ్ ఇది. సో ఇక్కడ చిన్న చిన్న హౌసెస్ అనేది కూడా ఎప్పుడో పురావస్తు శాఖ నాటి చిన్న చిన్న ఆర్చులు, హౌసెస్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. సో ఇక్కడ వచ్చేసి ఒక భజన చేసుకుంటూ తీసుకెళ్తున్నారు. మీకు బిగినింగ్లో చూపించాను కదా, ఒకరు పువ్వులు పెట్టుకొని వెళ్ళి అలా ప్రసాదం గిట్ల ఏమో తీసుకెళ్తున్నారని. సో వీళ్ళు కూడా అలానే తీసుకెళ్తున్నారు. సో ఫైనల్గా మళ్ళీ మనం బీచ్ దగ్గరికి వచ్చినాం. సో ఇది వచ్చేసి ఆర్చ్ లాగా ఇచ్చారన్నమాట. ఇది ఇక్కడ టెంపుల్కు నుంచి మనకు ఆ బీచ్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు సముద్రనారాయణ టెంపుల్కి వెళ్ళే మనకు స్టెప్స్ వస్తాయి అన్నమాట. సో అవి దిగేసి మనం కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్స్ దిగుతున్నప్పుడు మనకు బ్యూటిఫుల్ విజువల్స్ కనిపిస్తాయి. మొత్తం అంతా కూడా మనకు గోమతి నది కనిపిస్తుంది యాక్చువల్గా. సో మనకు గోమతి నది అనేది ఇక్కడనే యాక్చువల్గా సముద్రంలో కలుస్తుంది అనమాట. సో ఈ ప్లేస్మెంట్కి అనేది అంత ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ. ఈ సముద్రనారాయణ యొక్క స్థల పురాణం చూద్దాం. ఈ ఆలయాన్నే సంగమనారాయణ అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరం కోసం సముద్రుడిని కొంత భూమిని అడిగిన సందర్భంలో సముద్రుడు తన నీటిని తగ్గించి కృష్ణుడికి పునీతమైన భూమిని సముద్రుడు అందించాడని పురాణాలు చెబుతున్నాయి. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ అంతా కూడా గోమతి నదికి సంబంధించిన వాటర్, ఇంకా సముద్రంలో కల్వని వాటర్ అన్నమాట ఇదంతా కూడా. సో అక్కడ దూరంగా చూసుకున్నట్టయితే అది మనకు సుధామ బ్రిడ్జ్, అది ఇప్పుడు ప్రజెంట్ వాడకంలో లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నా వెనుకున్నదంతా కూడా సముద్రం నీరు అన్నమాట. ఎగ్జాక్ట్ నేను కూర్చున్న దగ్గరనే మిక్స్ అవుతూ ఉంటుంది ఈ గోమతి నది వాటర్ అండ్ సముద్ర వాటర్ అనేది. సో అందుకే అంత విశిష్టత అన్నమాట ఈ ప్లేస్లో. సో యాక్చువల్గా ఇవన్నీ కనిపించేటివన్నీ కూడా స్నాన గట్లు అనమాట, అంటే ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు. సో మెయిన్ ద్వారకాధీష్ టెంపుల్ అనేది ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ సముద్రనారాయణ టెంపుల్ లోపల ఇది ఒకటి విండో లాంటి ప్లేస్ అనమాట. యాక్చువల్గా ఇది ఒక ఇటుక పెట్టేంత సందులో ఉంటే కూడా నేను రికార్డ్ చేసే ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి చూడండి, అసలు ఈయన కూర్చున్న దగ్గర నుంచి వ్యూ పాయింట్ అనేది ఇంకా ఇంతకంటే బెస్ట్ వ్యూ అనేది దొరుకుతుంది అనుకోను. ఎందుకంటే డోర్ ఓపెన్ చేస్తే మనకు గోమతి నదికి సంబంధించిన వాటర్ కానీ అదంతా వ్యూ పాయింట్ అనేది నెక్స్ట్ లెవెల్ లాగా ఉంది. అసలు నాకైతే సూపర్ అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను పైకి వచ్చేసి ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను టెంపుల్ది. చూడండి, అసలు ఇది ఇప్పటి టెంపుల్స్ కావు, ఇప్పుడు కట్టినే కాదు. ద్వారకాధీష్ టెంపుల్ ఎప్పుడైతే కట్టారో ఇది కూడా అప్పుడు కట్టిందే. సో డీటెయిలింగ్ చూడండి, సేమ్ ఇప్పుడు ఈ కలర్ అంతా కనిపిస్తుంది కదా, సేమ్ ద్వారకాధీష్ టెంపుల్ కలర్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. అసలు ఎన్నిసార్లు చూసినా కూడా నాకు మళ్ళీ చూడాలన్నంత అనుభూతి కలుగుతుందండి. నాకు ఒక విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేసిన టెంపుల్ లాగా కనిపిస్తుంది నాకు అసలు నిజంగా చెప్పాలంటే. సో ఇక్కడ నాకు కొంతమంది మన తెలుగు వాళ్ళు కనిపించారు. వాళ్ళు స్టూడెంట్స్ యాక్చువల్గా ఇక్కడ దగ్గరలో చదువుకుంటున్నారంటే ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చారా అహ్మదాబాద్లో? ఓహో, मैकेनिकल भाई मैकेनिकल सुपर सीनियर जॉब कुछ नहीं है వాళ్ళకి ముందే బాంబే ఎక్కువ వేసేసావా? ఇంకా అయిపోతుంది, ఇంటర్న్షిప్ అయిపోతుంది కదా, 4 రోజులు తిరిగి. SRE టెక్నోగ్రాఫ్ సోలార్ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా నా ఫీలింగ్ ఏంటంటే భూమికి చివరగా సముద్రానికి అతి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేను. అన్ని పార్ట్స్ లింక్స్ వీడియో కింద ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ హరే కృష్ణ అని కామెంట్స్లో స్లోగన్ చేయండి ఫ్రెండ్స్.